నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? ఇంటికి కన్నాలేసే వాడులా అలా చూస్తున్నావేంటి? ఎవరు నువ్వు? నిన్నే. వచ్చేసావా? ఆ, నాన్న, దిస్ ఇస్ సుశాంత్. సుశాంత్ నాన్న. నమస్తే. ఓ సుశాంత్ నువ్వేనా? సారీ బాబు, నువ్వు అని తెలియక. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. మీ షర్ట్ కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్స్. అమ్మా, అబ్బాయి చాలా త్వరగా కాఫీ కలిసిపోతాడు. టీ లేవు. కూర్చో బాబు. అయ్యో వద్దు సార్, కూర్చో మీరు బాబు. పెట్టిన తాగండి సార్, నాకు అలవాట్లేదు. ఓ కూర్చోవాలా? ఇంకేంటి బాబు, ఇంటర్వ్యూలో అడిగినట్టు తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ అడగను. స్ట్రైట్ టు ద పాయింట్. జాబ్ ఎక్కడా? అంతే. ఓకే సార్. జాబ్ ఎక్కడా అని అడిగితే తలకాయ ఊపుతావేంటి? ఓ జాబా? నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ లో పనిచేస్తుంటాను సార్. సిటీలో ది చీప్ అండ్ బెస్ట్ నెట్వర్క్ మాదే సార్. కావాలంటే మన ఇంటికి కూడా నెట్ పెట్టిద్దాం సార్. పర్లేదయ్యా, ఈ నెట్ విషయాలు పక్కన పెట్టి మెయిన్ పాయింట్ కొద్దాం. అమ్మా ప్రీతి, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. ఓకే నాన్న. వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్తావు ఫోన్. సార్? మా చుట్టాలని చెప్తే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు సార్. నెట్ పెట్టిద్దాం సార్. అరే, నువ్వు నెట్ ఫిక్స్ చేయడానికి వచ్చావా, మాట్లాడడానికి వచ్చావా? ఫస్ట్ నీ శాలరీ ఎంతో చెప్పు. 800 సార్. నెలకి 800 కడితే 5 GB డేటా ఫ్రీ ఇస్తారు సార్. రేయ్, నీకేమైనా పిచ్చా? ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. నీ శాలరీ ఎంత అని అడిగితే ఏదేదో చెప్తున్నావు. మేసాలంటూ వస్తుంది. ఓ శాలరీ గురించా ఆ, సార్? నాకు నెలకి 25,000 రూపాయలు శాలరీ సార్. పైన టీఏడిఎల్ అయ్యి కలిపి 10,000 వస్తాయి సార్. మనం నెట్ ఫిట్ చేసేటప్పుడే వారంలో ప్రాబ్లం వచ్చేటట్టు సెట్ చేస్తాం సార్. అలా వచ్చి రిపేర్ చేసి వెళ్తా ఉంటే మళ్ళీ 10,000 వస్తాయి సార్. అంతా కలిపి 45,000 దాకా వస్తాయి సార్. మంచిదయ్యా. ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? ఒక్కటి ఉంది సార్. ఈస్ట్ ఫేసింగ్, ఈశాన్యం కార్నర్ ఫ్లాట్, ఓపెన్ బాల్కనీ, వంటగదికి 2 డోర్లు పెట్టించాం. వాస్తుకు బాగా ఖర్చు ఒరేయ్, పెట్టాం. ఆపురా. రేడియో జాకీలా వాగుతూనే ఉన్నావు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లే. అసలు నేను అడిగిన దానికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందారా? ఫుల్ ఫర్నిష్డ్, 2 kilometers ఫ్రమ్ మెట్రో స్టేషన్, బస్ స్టాండ్ కు వాకబుల్ డిస్టెన్స్ సార్. రేయ్, నువ్వు మనిషివేనా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు బీపీ వచ్చి పోయేలా ఉన్నాను. అరే, ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయంటే? అరే, మెట్రో 2 kilometers, బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ అంటావు. ఓ అలవాట్ల గురించి అడుగుతున్నారా? చంపేశారండి బాబా. నాకు ఏ అలవాట్లు లేవు సార్. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో గర్ల్స్, స్టిల్ వర్జిన్ సార్. ఏమో మీద మీ మీద కూడా ఉంటు. ఏంటోనయ్యా, నీ మాటల్లో అస్సలు క్లారిటీ లేదు. సర్లే, మీరు ఎలాగో లవ్ చేసుకున్నారు కాబట్టి నీకు మదర్ ఫాదర్ లేరు కదా, మరి ఎవరితో మాట్లాడాలి నీ గురించి? నిన్నేనయ్యా, మరి ఎవరితో మాట్లాడాలి నీ గురించి? అమ్మాయిని చూస్తావేంటి? స్విచ్ ఆఫ్ అయితే ఎలా? ఏం లేదు సార్. అన్ని ఒకే రోజు మాట్లాడతారా ఏంటి అంకుల్? న్యూటన్ ఏమన్నాడు? లైఫ్ ఈజ్ లైక్ ఏ జర్నీ. మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేయాలి. అప్పుడు నా గురించి మీరు, మీ గురించి నేను అన్ని తెలుసుకోవచ్చు. ట్రావెల్ అవుదాం. ఓకేనా? బాయ్. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటయ్యా? ఇప్పుడే కదా ఆగింది, మళ్ళీ తినమంటారేంటి? ఆ? అయినా గతికితే అతకదంట, మా అమ్మ చెప్పింది. ఎల్లొస్తా మామయ్య. బాయ్. Oh my God.